విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు అంటోంది వైసీపీ. అసలు పోలీస్ కమిషనర్‌కే తెలియకుండా టాస్క్ ఫోర్స్ ఎందుకు రంగంలో దిగింది? అసలు ఈ సాయికృష్ణ ఎవరు? అతని మరణం వెనుకున్న 25,00,00,000 ల్యాండ్ డీలింగ్ అనే ఆరోపణలు రావడం ఏంటి? ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. జగ్గయ్యపేట, మార్కాపురం, విజయవాడ 3 ప్రాంతాల మధ్య నడిచిన ఒక హై ప్రొఫైల్ క్రైమ్ డ్రామా ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ కథ సడన్‌గా మొదలైంది కాదు. దీనికి కొన్ని నెలల క్రితమే పునాది పడింది. జగ్గయ్యపేట సమీపంలో చిల్లకల్ అనే ప్రాంతంలో అక్షరాల 25,00,00,000 విలువైనటువంటి ఒక భారీ ల్యాండ్ నడుస్తోందని, ఈ భూమి సెటిల్మెంట్కి సంబంధించి సాయికృష్ణతో పాటు మరికొందరు రంగంలోకి దిగారని, డీలింగ్ చర్చలు ముగిసిన తర్వాత ఒక రాత్రి అందరూ కలిసి మద్యం పార్టీ చేసుకున్నారని, మద్యం మత్తు తలకెక్కిన వేళ సాయికృష్ణకి నవీన్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడికి మధ్య ల్యాండ్ ఇష్యూలో తీవ్రమైన వాగ్వాదం జరిగిందని, ఆ గొడవ కాస్త ముదిరి క్షణికావేశంలో సాయికృష్ణ నవీన్ రెడ్డి మీద దాడి చేసి ఘోరంగా పొడిచాడని, రక్తపు మడుగులో ఉన్న నవీన్ రెడ్డిని వెంటనే జగ్గయ్యపేట హాస్పిటల్కి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, నవీన్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో ఈ హత్య కేసులో సాయికృష్ణ ప్రధాన ముద్దాయిగా మారాడని, పోలీసులు అతను అరెస్ట్ చేయగా 4 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి తర్వాత సాయికృష్ణ బెయిల్ మీద బయటకు వచ్చాడని, అయితే తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగ్గయ్యపేటలో ఉంటే ప్రమాదం అని భావించి అతను తన మకాన్ని ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి మార్చేసి అక్కడ సైలెంట్గా తలదాచుకున్నాడని, కథ ఇక్కడితో ముగిసిపోకుండా అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైందని, సాయికృష్ణ మీద పాత కేసులకు సంబంధించిన 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వారెంట్లు ఉంటే స్థానిక పోలీసులు కోర్టుకు హాజరుపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ కేసులో ఊహించిన పరిణామం జరిగింది. నేరుగా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలో దిగారు. మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ ప్రత్యేక టీం అక్కడికి వెళ్ళి అతను అదుపులో తీసుకుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద లూప్ హోల్ బయటపడింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ అనుమతి లేకుండానే, కనీసం ఆయనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం ఎలా వెళ్లారు, ఎవరి ఆదేశాల మేరకు వెళ్లారనేది పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసు వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ 25 కోట్ల డీలింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఆ డీలింగ్ని మళ్ళీ రీకాల్ చేయడానికి, సెటిల్మెంట్ పూర్తి చేయడానికి తెర వెనుక కొందరు రాజకీయ పెద్దలు, సెటిలర్లు పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒత్తిడి వల్లే సిపికి కూడా చెప్పకుండా సాయికృష్ణని మార్కాపురం నుంచి విజయవాడకు తరలించారని, మార్కాపురంలో అరెస్ట్ చేసినటువంటి సాయికృష్ణ నేరుగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని, అక్కడ దాదాపు 3 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తం ఈ వ్యవహారం ఎటు కూడా తేలేటువంటి పరిస్థితి కనిపించకపోవడంతో ఇందులో ఖచ్చితంగా కేంద్రం రంగంలో దిగే ఆలోచనలు ఉన్నాయనేటువంటి డిస్కషన్ ఒక పక్క, ఇంకో పక్క ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి సిఏ నాగరాజు విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని, ఆయన ఈ కేసులో అరెస్ట్ చేసి తెర వెనుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, సో ఆ తల్లికి తాను అన్యాయం చేయలేదని, తెర వెనుకున్న వాళ్ళే అన్యాయం చేశారనే విషయాన్ని ఆయన బయటపెట్టే ఆలోచనలో ఉన్నారు అంటూ ఒక రకమైనటువంటి పుకారు సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ వైసీపీ సోషల్ మీడియాలో, వైసీపీ మీడియాలో చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ పాయింట్గా నడుస్తుంది. సో దీన్ని గనక మనం ఒకసారి డిస్కషన్లోకి తీసుకుంటే, దీన్ని గనక మనం అర్థం చేసుకుంటే, త్వరలోనే సీఏ నాగరాజు ఒక పెద్ద ప్రెస్ మీట్కి ప్లాన్ చేస్తున్నారని, ఆయన కనుక ప్రెస్ మీట్ పెడితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుల గురించి బయటపడే అవకాశం ఉందంటున్నారు.